మూవీ మాత్రం చాలా బాగుందన్న. మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అక్కడ తర్వాత బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాల మూవీ అంటే డాకు మహారాజ్ అని చెప్పొచ్చు. హీరో ఎలివేషన్ కానీ బాబీ చూపించిన అసలుకి బాబీ మూవీస్ అంటే ఎక్కువగా మనం ఇంటర్వెల్ మిస్ అవ్వకూడదు. మనం చూసాం జైలు కోసం చూసాం, తర్వాత వాల్తేరు వేరే చూసాం, తర్వాత డాకు మహారాజులో అసలు ఇంటర్వెల్ సీన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పినట్టే అసలుకి ప్రీ ఇంటర్వెల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా మూవీగా ప్లస్ పాయింట్ చెప్పాలంటే లైక్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మిస్ అవ్వకూడదు. చాలా ఎంజాయ్ చేస్తారు. మెసేజ్ వచ్చేసి ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు అన్న. ఫ్యామిలీ డ్రామా లైక్ అది చూస్తే అర్థమవుతుంది, ఇంకా ఒక పాయింట్లో చెప్తే అర్థమైపోతుంది. అది ఒక ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బాగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సూపర్ హిట్ పడిందని చెప్పొచ్చు. చెప్పాలంటే సంక్రాంతి విన్నర్ ఇదే అని చెప్పొచ్చు. డార్క్ మహారాజా అనే సినిమా భయ్య ఫస్ట్ హాఫ్ చాలా చాలా హైలైట్ గా ఇచ్చారు. డైరెక్షన్ కానీ, అసలు ఇంట్రడక్షన్ కానీ, హీరో ఇంట్రడక్షన్ కానీ, ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్. అసలు దబ్బిడి ఆ సాంగ్ కానీ మామూలుగా థియేటర్లో చూస్తుంటే ఆ సాంగ్ కూడా వేరే లెవెల్. నేను అదే అనుకున్నా, ఫస్ట్ హాఫ్ చూసిన అబ్బా సంక్రాంతి కొట్టిందయ్యా ఇట్టు బాలయ్య అనుకున్నా. సెకండ్ హాఫ్ కోసం మాత్రం పండబెట్టిండు సినిమా. అలా ఉంది సినిమా. నిజంగా దారుణం అనుకోవచ్చు, ఎందుకంటే అంత క్రేజీ హీరో, ఒక స్టార్ హీరో అనమాట. నిజంగా ఇప్పుడున్న యూత్ హీరోల కంటే ఈజ్ ద బెస్ట్ హీరో ఎవరన్నా ఉన్నట్టే తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య. అలాంటి క్రేజ్ ఉన్న బాలయ్యని సెకండ్ హాఫ్ అంత డల్ గా చేయడం అనేది నాకు బాగా నచ్చలేదు. అదొకటి. అలాగే బేబీ డాల్ గారి క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్లో చూపించారు. ఒక యూత్ ఎనర్జిక్ హీరోగా చూపించడం అయితే అది బాగా అనిపించింది. ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది. ఆ ఫైట్స్ కానీ ఇదంతా ఓకే, కానీ సినిమా అయితే డల్ భయ్య. ఈ సంక్రాంతికి మంచిగా 3 సినిమాలు రిలీజ్ అయినా ఒక్కటన్నా మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఏది ఉందనుకుంటే, ఒకవేళ 14th ఫిబ్రవరి 14th కాక యూత్ కాక ఎలా అట్రాక్ట్ అయితే అలా అట్రాక్ట్ అయ్యారు, కానీ బయటకు వచ్చే వాళ్ళందరూ డల్గా వచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చి ఒకటైతే చెప్పుకోవచ్చు, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 14th రిలీజ్ అవుతుంది కదా. ఇంకా 14th ఒకటే ఈ సంక్రాంతికి మనకి ఏమన్నా పండగ అనుకుంటే. నచ్చలేదన్న చెప్పినారా? నచ్చలేదు ఏంటి భయ్యా? మళ్ళా కొట్టి సినిమా అరే నచ్చలేదని చెప్పినా కదా, మళ్ళీ నచ్చలేదని చెప్పి. ఎందుకు నచ్చలే? నాకు నచ్చలేదురా. దెబ్బలు తింటావా అన్న? బాగాలేదన్న, నార్మల్గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే డల్, ఎందుకంటే ఉన్నది చెప్పుకోవాలి ఏదైనా పండగకి. జైలర్, ఒక విక్రమ్, ఒక డాకు మహారాజ్. ఓపిక్గా సినిమా చూడాలి. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఓపిక్గా చూడాలి. అట్లా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఓపిక్గా చూడకుండా బాలయ్య సెకండ్ హాఫ్ కొంచెం, ఫస్ట్ హాఫ్ హైలో ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం తక్కువ ఉంటుంది అంతే. కానీ సినిమా బాగుంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఎమోషనల్ మూవీ. దిల్ రాజు లాగా ఫేక్ కలెక్షన్లు వేసుకోము. దిల్ రాజు లాగా 186 థియేటర్లు ఖాళీ పెట్టుకొని, గేమ్ చేంజర్ అన్ని షోలు ఖాళీ ఉంచుకొని, బయటంతా ఖాళీ పెట్టుకొని దిల్ రాజు లాగా మేము వేసుకోము. దిల్ రాజు గారు ఎందుకు వేస్తున్నారో తెలియదు. గేమ్ చేంజర్కి ఎవరు చూడట్లేదు, అక్కడ బాగాలేదు. డాకు మహారాజు బాగుంది. ఫ్యామిలీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఎమోషనల్గా చాలా బాగుంటుంది మూవీ, చూడొచ్చు. ఈ అంటే నెగిటివ్ కామెంట్స్ అన్ని సినిమాలకు వస్తాయి. ఈ సినిమాకి రెడీగా ఉన్నారు మెగా ఫ్యాన్స్ అందరూ. వాళ్ళకి ఏంటంటే గేమ్ చేంజర్ పోయిందనే బాధ. ఆ గేమ్ చేంజర్కి నిన్న ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నామని నేషనల్ మీడియా కాడి నుంచి మన తెలుగు ఆంధ్ర బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వాళ్ళు కూడా చెప్పారు. 186 crores అనేవి రాలేదు, అంతా ఫేక్. వాళ్ళు ఏంటంటే దేవర ఎన్టీఆర్ లాగా, పుష్ప అల్లు అర్జున్ లాగా, సలార్ ప్రభాస్ లాగా రామ్ చరణ్ ని నిలబెడదామని చూస్తున్నారు. రామ్ చరణ్ కి అంత సీన్ లేదు. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ యాక్టింగ్ లెవెల్స్ వేరు, రామ్ చరణ్ వేరు.